ఏపీడిఎస్సి 2026కి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. జనవరిలో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. మార్చిలో పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. సో ఈ నోటిఫికేషన్ అనేది ఎన్ని పోస్టులకైతే ఉండే అవకాశం అయితే ఉంది. పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడ కూడా అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. సో మనకు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ జనవరిలో రిలీజ్ చేసేటట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించిన పరీక్షలను మార్చిలో సాధారణ డిఎస్సితో పాటు 2260 పోస్టులతో స్పెషల్ డిఎస్సి కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది. సో మనకు నార్మల్ డిఎస్సి అయితే రిలీజ్ చేస్తారు. దాంతోపాటు స్పెషల్ డిఎస్సి 2260 పోస్టులకు అయితే రిలీజ్ చేస్తారు. ఈ నవంబర్ చివరి వారంలో టెట్ అయితే నిర్వహించనున్నారు. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ గారు దీనికి సంబంధించి వెల్లడించడం అయితే జరిగింది. సో నవంబర్ చివరి వారంలో మనకు టెట్ అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ అన్నారు. సో పరీక్షలు నిర్వహిస్తారా లేకపోతే వీటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారా అనేది క్లారిటీ అయితే మెన్షన్ చేయలేదు. 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించడం జరిగింది అని చెప్పి క్లియర్గా రావడం జరిగింది. సో ఇప్పుడు ముందుగానే ప్రకటించారు. చాలామంది లాస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు సమయం లేదు ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది. కావున ఇప్పుడు ముందే ప్రకటించారు కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుండి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో మార్చిలో డిఎస్సి, స్పెషల్ డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్పెషల్ డిఎస్సిలో 2260 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించింది అని చెప్పి రావడం అయితే జరిగింది. సో టెట్ డిఎస్సి అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి అని చెప్పి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలా అధికారులు ప్రణాళికలు అమలు చేయాలని చెప్పి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్య సాధన దిశగా భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అంటే వచ్చే విద్యా సంవత్సరం మనకు ఏదైతే జూలైలో అయితే స్టార్ట్ అవుతుంది అప్పట్లోపల ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మనకు జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి మార్చిలో పరీక్షలు అయితే నిర్వహించి వాటికి సంబంధించి ప్రాసెస్ మొత్తం ఏప్రిల్ మేలో కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకు జూన్లో ట్రైనింగ్ ఇచ్చి జూలైలో స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపల వాళ్ళకు స్కూల్స్ పంపించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి లోకేష్ గారు ఇక్కడ నిన్న ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా అభ్యర్థులు కూడా ప్రిపరేషన్ అయితే సాగించాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో గత నోటిఫికేషన్లో చాలామంది పాయింట్స్ మార్క్స్తో జాబ్స్ అయితే మిస్ చేసుకోవడం జరిగింది. తక్కువ మార్కులతో జాబ్స్ మిస్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు వచ్చే అవకాశాన్ని వినియోగించుకోండి. ఇప్పటి నుండి ప్రిపరేషన్ అనేది చేయండి. ఖచ్చితంగా మీరు ఉద్యోగం అయితే సాధించే అవకాశం అయితే ఉంటుంది. మనకు నవంబర్లో కూడా టెట్ ఉంటుంది అంటున్నారు. దాంట్లో కూడా మార్కులు పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. సో టెట్ డిఎస్సికి సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే ఇది. మనకు ఎన్ని వేల పోస్టులకు డిఎస్సి, సాధారణ డిఎస్సి ఉంటుంది అని చెప్పి అభ్యర్థులు చాలామంది డౌట్తో ఉన్నారు. సో 10,000 పోస్టులతో ఉంటుందా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. సో మనకు 5,000 పోస్టులకైతే ఖచ్చితంగా ఉంటుందండి. 5,000 పోస్టులకైతే ఖచ్చితంగా ఉంటుంది. దానిపైన ఎన్ని పోస్టులకు అనేది మాత్రం క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది. త్వరలోనే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ విద్యాశాఖ అనేవారు ఎన్ని పోస్టులు ఉన్నాయి నోటిఫై చేసి, సో ఖచ్చితంగా మనకు జనవరిలో నోటిఫికేషన్ అంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుండి అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనకు ముందుగానే పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో వాటికి అనుగుణంగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. సో 10,000 పోస్టులకు అంటే డౌటే, బట్ 5,000 నుండి 6,000 పోస్టులకు అయితే కన్ఫామ్గా ఉంటుంది. దానిపైన ఎన్ని పోస్టులైనా ఉండొచ్చు. సో ఒక్క పోస్ట్ ఉన్నా కూడా మీరు ప్రిపరేషన్ అనేది చేయండి. ఖచ్చితంగా మీరు మంచి ప్రిపరేషన్ చేశారంటే ఉద్యోగం అయితే సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇది తాజా అప్డేట్స్ డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి. సో ప్రిపరేషన్లో మాత్రం కొనసాగించండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ప్రిపరేషన్కి సంబంధించి కామెంట్ చేయండి. అవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.